దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములే కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్ఠకరమైన ఉన్నత భాగ్యాన్ని బట్టి ఈ వీడియో మీకు అందిస్తున్నాం. అనేకులు షేర్ చేయండి. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో దేవుని బిడలు లేదా దేవుని సేవకులుగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని మతాల్లో వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులందరూ కూడా ఒకే విధంగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు ఒకే గ్రంథాన్ని పట్టుకున్నటువంటి వారు, ఒకే బోధ చేయవలసినటువంటి దేవుని సేవకులు ఎవడు మనసులో తగినట్లుగా, ఎవడు బుర్రలో ఉన్నట్లు వాడు ప్రకటించడం వల్ల ఎవడికి తోచింది వాడు చెప్పి నాశనం చేశారు ఈరోజు క్రైస్తవ్యాన్ని. ఒకే వాక్యం, పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది అమెరికాలోనైనా ఎక్కడైనా ఒకటే వాక్యం, భారతదేశంలోనైనా ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో బైబిల్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టే ఈరోజు ఏదైనా నెరవేర్చాలి, ఏదైనా జరిగించాలి. సంఘంలో, దేవుని సంఘంలో క్రొత్తగా కలిపి, లేకపోతే మనం ఏదో ఒక పండితులమని నిరూపించుకోవటానికి లేదా ఎవరినో మెప్పు నాశించటానికి దేవుని సంఘంలో మన సొంత పెత్తన వ్యవహారాలు కుదరదు. ఎందుకంటే దేవుని సంఘం ఆయన రక్తమిచ్చి సంపాదించింది. ఆ రక్తమిచ్చి సంపాదించినటువంటి దేవుని సంఘానికి కుడి ఎడమ తెలియదు. అందుకే సేవకుని పెట్టాడు దేవుడు. కానీ దేవుడు పెట్టినటువంటి ఈ సేవకుడు సంఘాన్ని దేవుని వైపుకు త్రిప్పడం మాని తన వైపుకు, లోకం వైపుకు త్రిప్పేటువంటి, పిలుపు లేనటువంటి, వ్యర్థమైనటువంటి సేవ చేసి ప్రయోజనం లేనటువంటి కాపురులు, గుడ్డి కాపురులు అందరూ కూడా క్రైస్తవులకు వచ్చి పడ్డారు. వీళ్ళ వల్ల ఈరోజు క్రైస్తవ్యానికి తీరనటువంటి మచ్చ తెచ్చిపెట్టిందనే పరిశుద్ధ గ్రంథం కూడా నా నామ అన్ని జనుల మధ్య దూషించబట్టడానికి కారణం మీరని చెప్పాడు ప్రభు. ప్రస్తుతం పరిశుద్ధ వివాహాలు అనేటువంటిది జరుగుతున్నాయి. ఈ పరిశుద్ధ వివాహాల్లో మరి లోక సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఈరోజు క్రైస్తవ వివాహాల్లోకి వచ్చి పడ్డాయి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే తాళి, అంటే మంగళసూత్రం అని అంటారు. ఈ మంగళసూత్ర ధారణ అనేటువంటిది ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చింది. క్రైస్తవ్యంలోకి ఎందుకు వచ్చిందంటే క్రైస్తవ్యంలో లేదు, బైబిల్లో లేదు, దేవుని వాక్యంలో అసలు లేదు. ఎందుకంటే వాటి గురించి ప్రస్తావన లేదు బైబిల్లో. చాలామంది, ఎక్కువ శాతం నేడు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు కూడా దీన్ని కట్టించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళే చేస్తే ఇక సామాన్యంగా మామూలుగా నార్మల్గా దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడ గెలవగలరు? ఏదైనా ప్రశ్నిస్తారు. ఏమని? అతను అంత పెద్దవాడు చేస్తున్నాడంటే వీరు పెద్ద అడావుడి చేస్తున్నారని చెప్పి నిందించేటువంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారు. ప్రస్తుత దినాల్లో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చెత్త ఏంటంటే పెద్ద పెద్ద బోధకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ తాళి కట్టించడం, మంగళసూత్రం కట్టించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు భారతదేశ సాంప్రదాయం అని చెప్పి చదివి, భారతదేశ సాంప్రదాయం అని చెప్పి వివాహాలు ఇది కట్టిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను, భారతదేశ సాంప్రదాయం అంటే ఏమిటి? భారతదేశ సాంప్రదాయం అంటే ఒంటి నిండా బట్ట కట్టడం, మరి పెద్దలను ప్రతి ఒక్కరిని గౌరవించడం, వందనం చెప్పడం, నమస్కారం పెట్టడం, లేకపోతే ఒకరినొకరు గౌరవించడం, ప్రేమించడం, సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఏంటి? భారతదేశ సాంప్రదాయాలు. దేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. ఈ సగం అటు ఇటు కానటువంటి పాస్టర్లు అందరూ కూడా ఏమని చెప్పారంటే భారతదేశ సాంప్రదాయం అన్నారు. భారతదేశ సాంప్రదాయంలో తాలుందా? 29 రాష్ట్రాల్లో ఈ మంగళసూత్రాన్ని ఇంచుమించుగా 7 రాష్ట్ర ప్రజలు మాత్రమే కడతారు దీన్ని. ఇది గమనించండి. మరి భారతదేశంలో ఒక హైందవులే కాదు, జౌనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప మతాలు అనేటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. ఈ మతస్థులు ఎవరూ కట్టలేనటువంటిదంతా కూడా క్రైస్తవులకి ఎందుకు వచ్చింది?
బుద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకున్న గ్రంథాన్ని పాటిస్తున్నారు, శబాస్. జౌనులు ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రంథాన్ని పాటిస్తున్నారు. ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ గ్రంథాన్ని పాటిస్తున్నారు. కానీ క్రైస్తవుడు ఎందుకు పట్టుకున్న గ్రంథాన్ని ఎందుకు పాటించట్లేదు? హైందవులు కూడా వాళ్ళు పట్టుకున్న గ్రంథాన్ని వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. వాళ్ళ గ్రంథాల్లో ఉంది తాలి, మంచిది. హైందవులు గ్రంథాల్లో ఉంది కాబట్టి వాళ్ళు కట్టిస్తారు. వాళ్ళ దేవతల ఒక చెట్టు కింద పెళ్లి జరిగిందని, ఆ 2 సూత్రాలు ఆ 2 దేవతలకి సూచన అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి దేవుళ్ళని వారు గణపరుచుకుని వాళ్ళు 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి దేవతల ప్రకారం 3 ఉన్నారని చెప్పి ఆ 3 పేర్లు ఉచ్చరించి ఏం చేస్తారంటే 3 ముళ్ళు వేయించి ఆ తాళిని వారు ధరింపచేస్తారు హైందవులు. అయితే మరి ఈ వ్యవస్థ అనేటువంటిది ఒక మతంలో ఉన్నటువంటి వ్యవస్థ క్రైస్తవులు పట్టుకొచ్చి దీన్ని భారతదేశ సంప్రదాయం అంటారేంటి? అసలు భారతదేశంలో 7 రాష్ట్రాల ప్రజలే కడతారా నాయన అని చెప్తుంటే మిగతా మతస్థులు కానీ ఎక్కడ కూడా ఈ ప్రస్తావన ఉండదని కానీ, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఇది లేదని ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి ఎంత సంజాయిషి అంటే నేడు పాస్టర్లలో పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది కట్టకపోతేనే ఒకడు. చూడండి ఎంత మోసమో. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కానీ ఇద్దరిని ఏకపరిచాడు, 2 చేతులు కలిపాడు, 2 మనసులు ఏకం చేశాడు, అది పెళ్ళి. ఆదాము అవ్వ కట్టలేదు, అబ్రహాము శారా కట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేదు. ఒకటి కలపకూడదు, తీయకూడదు అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని కోరాడు. దేవుని చిత్త ప్రకారం నెరవేర్చబడాలని కోరాడు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నియమించినటువంటి నియమం ఇది వివాహం అనేది. దీన్ని నీ బుద్ధి ఆలోచనతో జరిగిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో నీకు తెలుసా? ఒకడంటాడు మనుషులు తృప్తి కోసం అంట. మనుషులు తృప్తిపరచడానికి వచ్చావా? భిక్షగాడ అడుక్కోవడానికి చెప్పించుకుని అడుక్కోవచ్చు కదా రోడ్డు మీద. మనుషులు తృప్తిపరచవచ్చు కదా వెళ్ళి అక్కడ. సంఘంలోకి వచ్చి సంఘాలను పాడు చేసి దేవుల్లో నుంచి తప్పిస్తావా? మనుషులు సంతోషపరచడానికే నువ్వు సేవకు వచ్చింది. దేవుని యొక్క సంతోషపరచడానికి వచ్చావా? గలతీ పత్రికలో పౌలు గారు ఏం చెప్పాడు? నేను మనుషుల్ని కాదు దేవుణ్ణి సంతోషపెట్టడానికి వచ్చానన్నాడు కదా. మరి ఈరోజు ఒక మత సంబంధమైనటువంటి దాన్ని ఎందుకు మీరు ఇందులో కొట్టి పట్టుకొచ్చి పెద్ద వాళ్ళు ఈరోజు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున అంటారా? ముళ్ళు వేస్తారా మీరు? అక్కడ మీరు ఏమన్నా తెలుసా? హిందూ సంప్రదాయ ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర సాక్షిగా 3 ముళ్ళు అని చెప్పి ఎవరు రిజిస్టర్ నువ్వు ఇలా చెప్పాలి. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు కదా. ఆ దారాలు పేట అల్లినటువంటి ఆ తాడి దగ్గర సృష్టికర్త అయినటువంటి దేవుని పేరును ఉచ్చరిస్తున్నావంటే మరి నువ్వు ఎంతటి అజ్ఞానపు దరిద్రపులో ఉన్నావో ఆలోచించావా? ఒక మతానికి సంబంధించింది క్రైస్తవులు పట్టుకొచ్చు. అందుకే వాళ్ళు అంటున్నారు, ఆ కరుణాకర్ అన్నవాడు ఆ రాధమ్మను 50-50 భక్తి చేయకండి అంటున్నాడు. ఉంటే అటన్న ఉన్నాడు, ఇటు అయిన ఉన్నాడు. మంచిది, వాళ్ళు చెప్పేది కరెక్టే, నిజమే. హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవులకు ఎందుకు వచ్చారు మీరు? ఆ ఆచారం